నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను మురళి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూన్ 4న దేశం గెలుస్తుంది, ప్రజల సొమ్ముని లూటీ చేయడమే కాంగ్రెస్ పని అన్న మోదీ. మేనిఫెస్టోలోని 99% హామీలను నెరవేర్చాం, చంద్రబాబు వస్తే పథకాలకు ముగింపేనన్న జగన్. సంక్షేమ పాలన కావాలా, సంక్షోభ పాలన కావాలా? జగన్ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందన్న బాబు. రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోంది, కాంగ్రెస్తోనే దేశ భవిష్యత్తు అన్న రేవంత్. బీఆర్ఎస్ కాంగ్రెస్వి కుమ్మక్కు రాజకీయాలు, బీజేపీని ఎదుర్కోలేకే దుష్ప్రచారాలన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్ గేర్లో వెళ్తోంది, రాహుల్ అబద్ధాల గాంధీగా మారిపోయారన్న హరీష్ రావు. తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ విడుదల, జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు. కాంగ్రెస్ కూటమి అబద్ధపు హామీలు ఇస్తోందని విమర్శలు చేశారు ప్రధాని మోదీ. మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధికి గ్యారంటీ అని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని అన్నారు. గత 10 ఏళ్లలో తెలంగాణకు లక్షల కోట్లు ఇచ్చిందని, తాము ఇచ్చిన నిధులు అవినీతి ఏటీఎంలోకి వెళ్లిపోయాయని విమర్శించారు. నారాయణపేటలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోందన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లు చేస్తోందని మండిపడ్డారు. पिछले 10 वर्षों में देश इतना आगे बढ़ा है। 10 साल में हमने तेलंगाना के लिए लाखों करोड़ रुपए भेजे, लेकिन ये पैसे कहां गया? ये पैसा करप्शन का एटीएम लगाकर पहले बीआरएस ने अपनी जेब भरी और अब कांग्रेस भी उसी तरह तेलंगाना को लूट रही है। कांग्रेस ढेर सारे वादे करके सरकार में आई थी, लेकिन सरकार बनते ही वो बीआरएस की फोटोकॉपी बन गई। बीआरएस ने जितना वर्षों में लूटा, कांग्रेस उतना भ्रष्टाचार कुछ महीनों में ही करना चाहती है। इंडस्ट्री की बात कहकर आई कांग्रेस ने यहाँ फेक वीडियो की मैन्युफैक्चरिंग की दुकान खोल ली है। कांग्रेस बीआरएस के कालेश्वरम स्कैम पर कलम तक हिलाने को तैयार नहीं है। जब से कांग्रेस आई, तेलंगाना में RRR टैक्स अलग से लग गया। दिल्ली तक में आप लोगों पर लगे RRR टैक्स की चर्चा हो रही है। कांग्रेस के शहजादे चुनाव से पहले मोहब्बत की दुकान लेकर निकले थे, लेकिन चुनाव आते ही मोहब्बत की दुकान का बोर्ड उतर गया है। शहजादे अब समाज में जहर घोलने में जुट गए हैं। टुकड़े टुकड़े गैंग को कंधा देने वाले देश के टुकड़े करने की बात कर रहे हैं। शहजादे के एक एडवाइजर है, वो अमेरिका में रहते हैं। उन्होंने कहा है कि दक्षिण भारत के लोग अफ्रीकन है, उन्हें तेलंगाना के लोग अफ्रीकन लगते हैं। जानते हैं क्यों? क्योंकि उन्होंने आपकी चमड़ी का रंग पसंद नहीं आता। कौन अफ्रीकन है, कौन भारतीय है, अब ये कांग्रेस हमारे रंग से तय करेगी। शहजादे को ट्यूशन देने वाले लीडर ने ये भी कहा है कि अयोध्या में राम मंदिर नहीं बनना चाहिए था। उन्होंने ऐलान किया है कि अयोध्या में राम मंदिर बनाना और राम नवमी मनाना ये भारत विरोधी है, ये आइडिया ऑफ इंडिया के खिलाफ है। भाइयों बहनों, मैं तो बड़े गर्व के साथ मंदिर जाता हूं। उन्होंने इसे भी मोदी का मंदिर जाना ये देश विरोधी है ऐसा सर्टिफिकेट बांट रहे हैं। आप मुझे बताइए, आप अयोध्या दर्शन करने जाना चाहते हैं ना? क्या आप देश विरोधी काम करते हैं? हिंदुओं को
अपने ही देश में सेकंड क्लास सिटीजन बनाना चाहती है कांग्रेस। क्या इसलिए ही ये लोग वोट जिहाद की बात कर रहे हैं? బీఆర్ఎస్ పాలనలో పాలమూరు నిర్లక్ష్యానికి గురైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయలేదని మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ ధనదాహానికి బలైందని ఆరోపించారు. డీకే అరుణ ఢిల్లీ సుల్తానుల వంచన చేశారని విమర్శించారు. బీజేపీకి ఓటు వేస్తే రాష్ట్రం విధ్వంసం అవుతుందన్నారు. మోదీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్పారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులను నేను అడుగుతున్నా, మీరు బీజేపీకి వేసే ప్రతి ఓటు మీ రిజర్వేషన్ల రద్దుపై ఒక తీర్పు. అందుకే ఇవాళ రిజర్వేషన్లు బీజేపీకి ఓటేస్తే రద్దు అయిపోతాయి. ఇవాళ బీజేపీ గెలిస్తే మతాల మధ్యలో చిచ్చు పెడతాడు, మనుషుల మధ్యలో పంచాయతీ పెడతాడు. దాంతో మన అభివృద్ధి ఎక్కడికక్కడ ఆగిపోతుంది. అందుకే మిత్రులారా, ఇవాళ మన నగరం ప్రశాంతంగా ఉంది. మన నగరానికి జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయి. మన ప్రాంతానికి పరిశ్రమలు వస్తున్నాయి. మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కానీ అదే బీజేపీని కోటేస్తే పొద్దున్న లేస్తే పంచాయతీలే, పొద్దున్న లేస్తే. కానీ అదే అర్ణమ్మ 10 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ ఉన్నాడు. 5 ఏళ్ల నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ ప్రాజెక్టు తేలే. ఆమె మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకున్నది. మనకేమన్నా తెచ్చిందా? మనకేమన్నా ఇచ్చిందా? అర్ణమ్మ కాంట్రాక్టులు వాళ్ళే తెచ్చుకున్నారు, రాజకీయ పదవులు వాళ్ళే తెచ్చుకున్నారు. అర్ణమ్మ గెలిస్తే బంగ్లోలకు లాభం అవుతుంది. మళ్ళీ మాజీ ఎమ్మెల్యే ఇసుక దందాలు చేస్తాడు, మీ మీద అక్రమ కేసులు పెడతాడు, మిమ్మల్ని జైలుకు పంపిస్తాడు. 10 ఏళ్లు మిమ్మల్ని పిశాచిలాగా పట్టి పీడిస్తుంటే మొన్నటి ఎన్నికల్లో ఆ పిశాచాన్ని పట్టి సీసలేసి బంధించిండ్రు. మళ్ళీ అర్ణమ్మగిన ఒకవేళ ఎంపీగా గెగ్గుతే మీ మాజీ ఎమ్మెల్యే మళ్ళీ మీ ఊర్ల మీద పడతాడు, కృష్ణా వాగుల్లో దుంకుతాడు, ఈ ఇసుక దోపిడీకి పాల్పడతాడు. ఇవాళ బంగ్లాలు వేరు వేరు కాదు. అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వంచిందన్నారు. రైతు బంధు రాలేదు, కరెంటు రాలేదన్నారు. చేనేత కార్మికులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా కాలక్షేపం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపెట్టి ఇష్టం వచ్చిన మాటలు చెప్పి వాళ్ళ నోటికొచ్చిన వాగ్దానం చేసి గద్దెకెక్కిన కాంగ్రెస్ ఒక్క హామీ అన్న అమలు చేసిందా? మహిళలకు 2500 వచ్చినాయా? 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? కాలేదా? ఏది కాలే, ఏ ఒక్కటి కాలే. ఒకటే ఒక ఉచిత బస్సు పెట్టినారు. దాంతో బస్సులలో ఆడవాళ్ళు సర్కస్ చేసినట్టు తన్నుకుంటా ఉన్నారు. ఆటో రిక్షా కార్మికులేమో రోడ్డున పడి అన్నమో రామచంద్రాన్ని ఏడుస్తూ ఉన్నారు. ఏ ఒక్కటి కూడా జరగలే. మొత్తం రైతాంగాన్ని వంచి రైతు బంధు వచ్చిందా? రాలే. పాత 10,000 కూడా రాలేదా? అంటే రాదు కూడా, అది జరగదు కూడా. ఈ విధంగా రైతు బంధు రాలే, నీళ్లు రాలే, కరెంటు రాలే, మరమగ్గాలు మూలబడే పరిస్థితి, చేనేత కార్మికులు చచ్చిపోయే పరిస్థితి, ఎవరిని కూడా ఆదుకున్న పరిస్థితి లేదు. అటు కార్మికులను కానీ రాహుల్ గాంధీ అబద్ధాల గాంధీగా మారారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ వచ్చాక కరెంటు కోతలు పెరిగాయని అన్నారు. బావుల వద్ద మోటార్లు కాలిపోతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్ గేర్లో వెళ్తుందని సెటైర్లు వేశారు. హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. హుస్నాబాద్ అంటే కేసీఆర్కు చాలా ఇష్టమని, సెంటిమెంట్ ఉన్న ప్రాంతమని అన్నారు. వికాసం కావాలంటే వినోద్ గెలవాలని, విధ్వంసం కావాలంటే కాంగ్రెస్ బీజేపీ గెలవాలని అన్నారు. బీజేపీ కార్మిక కర్షక వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. ఇవాళ కాంగ్రెస్ ఓటేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, రైతన్నలు, మా ఎస్టీ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఇవాళ కాంగ్రెస్ ఓటేయాలని చెప్పి పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకమని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ కుటుంబం అవినీతిని చూసి తెలంగాణ ప్రజలు ఆ పార్టీని భూస్థాపితం చేశారని ఆయన అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చే సీట్లు 0 అని ఎద్దేవా చేశారు.
నీటిపారుదల శాఖను నిర్వీర్యం చేసింది కేసీఆరేనని, దోపిడీ కమిషన్ల కక్కుర్తి తప్ప ఆ పార్టీ పాలనలో ఏమీ లేదని విమర్శించారు. కాళేశ్వరం విషయంలో జరిగిన తప్పులకు కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇరిగేషన్ సెక్టర్ లో లక్షల కోట్లు ఖర్చు పెట్టి అప్పులు తీసుకొచ్చి నాశనం పెట్టించిండు. కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. పాలమూరు రంగారెడ్డికి 27,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరం ఆయకట్టు రాలే. సీతారాం సాగర్ ప్రాజెక్టుకి 7,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరం ఆయకట్టు రాలే. ఇరిగేషన్ సెక్టర్ నాశనం చేసి ఈరోజు అబద్ధాలు మాట్లాడుతున్నాడు. పవర్ సెక్టర్ లో ఏదో చేసినట్టుగా, ఇప్పుడేదో సరిగ్గా జరగనట్టుగా తప్పుడు ప్రచారం, అబద్ధాల ప్రచారం చేస్తున్నాడు. బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో తెలంగాణలో పవర్ సెక్టర్ చాలా సమర్థవంతంగా నడవబడుతుంది. ఎక్కడా ఒక్క నిమిషం కరెంటు కట్ కావడం లేదు. ఇండ్లకు కానీ. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మరోసారి తెలంగాణ సెంటిమెంట్ను ప్రయోగిస్తోందా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వ్యాఖ్యలు అందులో భాగమేనా? బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రం ఎన్నికల్లో వర్కౌట్ అవుతుందా? మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయని సెంటిమెంట్ అంశం తాజా పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు కురిపిస్తుందా? వాచ్ ది స్టోరీ. ఉద్యమం పుణ్యమా అంటూ తెలంగాణలో బీఆర్ఎస్ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. అయితే రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవిచూసింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని బీఆర్ఎస్ భావించింది. అందుకే ఎప్పటిలాగే తన చేతిలో ఉన్న చివరి అస్త్రం తెలంగాణ సెంటిమెంట్ను మరోసారి తెరపైకి తీసుకొచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ తమకు 10 నుండి 12 స్థానాలివ్వాలని ప్రజలను కోరుతోంది. బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ స్థానాలిస్తే తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులుంటాయని బీఆర్ఎస్ అగ్రనేతలు కామెంట్స్ చేస్తున్నారు. అందులో భాగంగానే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని కేసీఆర్ ప్రజల దగ్గర చెప్పుకొస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 33 జిల్లాలు ఏర్పాటు చేస్తే రేవంత్ సర్కార్ వాటిని కుదించాలని చూస్తోందని కేసీఆర్ అన్నారు. దీంతో జిల్లాల సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. ఆ తర్వాత మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చారు. జూన్ 2వ తేదీతో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాలపరిమితి ముగుస్తోంది. రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడంతో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిని పొడిగించాలని డిమాండ్ చేసే అవకాశం ఉందని హరీష్ రావు అన్నారు. ఇప్పటికే ఆంధ్ర నేతల నుంచి డిమాండ్ వస్తుందని అన్నారు. ఇలా జరగకుండా అడ్డుకోవడానికి తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో తప్పక ఉండాలని హరీష్ రావు అంటున్నారు. నిజానికి హైదరాబాద్ నగరాన్ని దేశానికి 2వ రాజధాని చేయాలనే అంశాన్ని మాజీ గవర్నర్ బీజేపీ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావు గతంలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రంలో బీజేపీ 3వసారి అధికారంలోకి వస్తే హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని కీలక కామెంట్స్ చేశారు. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అయితే హక్కులన్నీ కేంద్రం చేతుల్లోకి వెళ్తాయని కేటీఆర్ అన్నారు. అంతేకాకుండా బీజేపీని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. దీంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి 10 నుండి 12 పార్లమెంటు స్థానాలిస్తే 6 నెలల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులొస్తాయని బీఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టడంతో పొలిటికల్ సర్కిల్స్లో చర్చకు దారితీస్తుంది. మొత్తానికి లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ మరోసారి తెలంగాణ సెంటిమెంట్ను ఎన్నికల అస్త్రంగా తెరపైకి తెచ్చింది. మరి ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ పాచికలు పారుతాయా? మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వర్కౌట్ కాని సెంటిమెంట్ అస్త్రం ఈసారి ఏమైనా ఫలితాన్నిస్తుందా అనేది వేచి చూడాలి. సాధ్యం కాని హామీలతో టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారని వైసీపీ అధినేత సీఎం జగన్ అన్నారు. తాము 99% హామీలు అమలు చేసి మేనిఫెస్టోకు ఒక విశ్వసనీయత తీసుకొచ్చామన్నారు. మేనిఫెస్టో ఆధారంగానే ఎన్నికల్లో ఓటు వేయమని అడుగుతున్నామని చెప్పారు. గుంటూరు మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార భేరీలో పాల్గొన్న జగన్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపేనని అన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పథకమైనా గుర్తుకు రాదన్నారు. చంద్రబాబు సూపర్ 6ను ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. 3 రోజుల్లో జరగబోతా ఉన్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం. ఈ జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే
పథకాలన్నీ కొనసాగింపు, మళ్ళీ ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. మళ్ళీ ఇదే ముగ్గురు, మళ్ళీ ఇదే చంద్రబాబు, మళ్ళీ కొత్త మేనిఫెస్టో డ్రామా. ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంట, సూపర్ 7 అంట. నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంట, ఇంటింటికి బెంజ్ కార్ అంట. నమ్ముతారా? పట్ట పగలే ఇంత దారుణంగా ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. మామూలుగా ఎవరైనా మోసం చేస్తే, ఎవరైనా దొంగతనం చేస్తే దొంగోడు అని చెప్పి కేసులు పెడతాం. ఎవరైనా మోసం చేస్తే చీటింగ్ కేసు మీద చీటర్ అని చెప్పి కేసు పెడతాం. మరి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఒక మేనిఫెస్టో అంటూ అందమైన ఆశలతో, మన ఆశలతో ఆడుకొని ఆ తర్వాత మన జీవితాలను నాశనం చేస్తా ఉన్న ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టాలి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. వీళ్ళ కుట్రలు ఎలా ఉన్నాయనంటే, అవ్వా తాతలకు మొన్నటి దాకా ఇంటికే వచ్చే పెన్షన్ కూడా రాకుండా చేసిన దౌర్భాగ్యులు వీళ్ళంతా అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అంటాడు. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అధికారంలోకి వచ్చేదాకా చంద్రబాబు పాలన అబద్ధాలు, మోసాలు. మీ బిడ్డ మాదిరి చంద్రబాబు బటన్లు నొక్కలేదు. మీ బిడ్డ బటన్లు నొక్కాడు కాబట్టి మీ బిడ్డ దగ్గర డబ్బులు కాస్త తక్కువ ఉండొచ్చు. కానీ చంద్రబాబు బటన్లు నొక్కలేదు కాబట్టి ఆయన పాలనంతా కూడా దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడం. కాబట్టి ఆయన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఆయన మీకు డబ్బులు ఇవ్వచ్చు, 2000 ఇస్తాడు, 3000 ఇస్తాడు, 4000 ఇస్తాడు, 5000 ఇస్తాడు. కానీ మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నా, ఆయన డబ్బు ఇస్తే వద్దు అనొద్దండి, తీసుకోండి. ఎందుకంటే ఆ డబ్బు మనదే. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. స్థిరాస్తితో మనిషికి ఉండే అనుబంధం భూమికి చెట్టుకు ఉన్నంత అని అన్నారు. ఆస్తుల దోపిడే గాని తరాల మధ్య ప్రేమలు పట్టించుకోడు జగన్ అని నిపులు చెరిగారు. ప్రేమలు పట్టించుకోడు కాబట్టే చెల్లెళ్లను దూరంగా పెట్టాడని విమర్శించారు. మీ భూమి జగన్ది, జలగది. దీనికోసం మీకు ఒరిజినల్ కాపీ ఇవ్వడంట, రిజిస్ట్రేషన్ జిరాక్స్ కాపీ ఇస్తాడంట. మీ భూమి తాకట్టు పెట్టి ఆయన ఇష్ట ప్రకారం చేసుకుంటాడంట. అదే మాదిరిగా టైటిల్ రిజిస్ట్రేషన్ ఒక ఆఫీసర్ని పెట్టి, అది కూడా గుమస్తా, జగన్మోహన్ రెడ్డి గుమస్తాను పెట్టి మీ ఆస్తులన్నీ ఆయన కంట్రోల్లో పెడతాడంట. ఒకవేళ ఎవరైనా మీ భూమి నాదంటే అక్కడి నుంచి డిస్ప్యూట్ పంపించేస్తాడంట. ఇన్ని సంవత్సరాలుగా మీ భూమిని చూసుకున్నారు. అప్పటికే కొంతమంది దొంగలు వచ్చి అక్కడక్కడ కబ్జాలు చేశారు. కొంతమంది వచ్చి రికార్డులు మార్చారు. రికార్డులు మార్చడం ఈ మధ్యనే జరుగుతా ఉంది. ఇప్పుడు ఇతను హోల్సేల్ గా కన్నేశాడు. మీ భూమి మీది కాదు, మీ భూమి జగన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రజలను భయపెట్టేలా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్లు క్రియేట్ చేసి దిగజారుడు రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టే సమయంలో టీడీపీ ఎందుకు మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. యాక్టుపై ప్రజలను భయపెట్టేలా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు టీడీపీ మద్దతు ఇచ్చి ఇప్పుడు అడ్డంగా బుక్ అయిందని చెప్పారు. చంద్రబాబు ఇరకాటంలో పెట్టిన చుక్కల భూములు, ఇనాం భూముల సమస్యను సీఎం జగన్ పరిష్కరించారని సజ్జలు అన్నారు. ఇప్పుడు చూపించాం 2019 ఆ బిల్లు పెట్టినప్పుడు ఎందుకు సపోర్ట్ చేశారు. పోనీ ఆ తర్వాత తన జ్ఞానోదయం అయితే దాని మీద ఇమ్మీడియట్ సెంటర్కి పోయింది, 10-14 డిపార్ట్మెంట్లలో తిరిగింది. నిజంగా ఏ గవర్నమెంట్ అయినా దీనికి పూర్తిగా చిత్తశుద్ధి లేని వాళ్ళైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి చేసేసి, ఎందుకంటే నీతి ఆయోగ్ కూడా ప్రపోజ్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరితో అయితే పొత్తు పెట్టుకున్నాడో
ఆ బీజేపీ సపోర్ట్ చేసింది, బీజేపీ రాష్ట్రాలు ఇది చేసాయి. వాళ్ళందరూ ఇప్పుడు వీళ్ళ కూటమిలో ఉన్న బీజేపీతో, నరేంద్ర మోడీతో కానీ, కూటమి ఆయనతో, అమిత్ షాతో కానీ, ఇంకోటితో కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది చెత్తదని ఒక మాట చెప్పించమనేది. దానికి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు కోట్లు ఖర్చు పెట్టి? సీఎం జగన్పై షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ కాంక్షతోనే కడపలో పోటీ చేశానని జగన్ అంటున్నారని, తనను రాజకీయాల్లోకి తెచ్చింది జగనన్న కాదా అని ఆమె ప్రశ్నించారు. జైల్లో ఉన్నప్పుడు తనను పాదయాత్ర చేయమన్నది ఆయన కాదా? తన భర్త, పిల్లల్ని వదిలేసి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారని తెలిపారు. తమ భవిష్యత్తు కోసం కాలికి గాయమైనా కూడా పాదయాత్ర చేశారని చెప్పారు. రాజకీయ కాంక్ష ఉంటే అప్పుడే పార్టీని హైజాక్ చేసేదాన్ని కదా అని నిలదీశారు. తమ నుంచి పైసా సాయం కోరినట్లయినా నిరూపించగలరా అంటూ ఆమె ప్రశ్నించారు. గారు ఒక పక్క పాదయాత్ర చేస్తున్నారు, ఆయన గ్రాఫ్ పెరుగుతుంది అని పాదయాత్ర చేయమనింది మీరు కాదా? మీరు ఎప్పుడు ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి సమైక్య ఆంధ్ర కోసం అయితేనేమి, లేకపోతే తెలంగాణలో ఓదార్పు యాత్ర అయితేనేమి, లేకపోతే బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ అయితేనేమి, ఇలాంటిది ఎప్పుడు మీకు ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి పనికొచ్చింది నేను కాదా? ఈ అవసరాలన్నిటికీ మీ రాజకీయాల కోసం నన్ను మీరు రాజకీయాలకు తెచ్చిన మాట వాస్తవం కాదా? నిజంగానే నాకు రాజకీయ కాంక్ష ఉంటే నేను పాదయాత్ర చేసినప్పుడు మీరు జైల్లో ఉన్నారు. మొత్తం పార్టీ నా చుట్టూనే ర్యాలీ అయింది. నాకే గనక రాజకీయ కాంక్ష ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీని నేను హైజాక్ చేసేదాన్ని కాదా? నాకే గనక రాజకీయ కాంక్ష ఉంటే నేను పొందాలనుకున్న పదవి, పోస్టు మీ పార్టీలో నేను మొండిగానైనా పొందగలను. జగన్మోహన్ రెడ్డి పిఠాపురంలో జనసేన అధినేత పవన్కు మద్దతుగా ప్రచారం నిర్వహించడంపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురానికి తాను వెళ్లడం లేదని స్పష్టం చేశారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎన్టీఆర్కు భారతరత్న కోసం కేంద్రంతో మాట్లాడతానని చెప్పారు. అయితే తాను ప్రస్తుతం ఏ పార్టీలో లేనని క్లారిటీ ఇచ్చారు. తాను అందరి వాడిని అంటూ చెప్పారు మెగాస్టార్. నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నాను అనుకోవచ్చు. తర్వాత పిఠాపురానికి నేను వెళ్ళటం లేదని అది ముందిచ్చేది. ఇది మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారు. అది మీరు పెంచి పోషించారు దాన్ని. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్ళటలేదు. బాబు, మా కళ్యాణ్ బాబు దాన్ని రమ్మని ఎప్పుడూ కోరుకోలేదు. నా కంఫర్ట్ వదిలేస్తాడు. ఆయన తను బాగుండాలి, తన జీవితంలో అనుకున్నది కోరి సాధించాలన్న అభిలషిస్తాను. నేను నాకు ఆశీస్సులు అందజేస్తాను. దానికి నేను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పేందుకు మొన్న ఒక వీడియో బయట ఇచ్చాను. అండ్ ఖచ్చితంగా మా తమ్ముడి యొక్క అభివృద్ధిని, మా తమ్ముడు రాజకీయంగా ఎదగటానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము మనస్ఫూర్తిగా మనసావాచ కోరుకుంటాం. నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నాను అనుకోవచ్చు. తర్వాత పిఠాపురానికి నేను వెళ్ళటం లేదని అది ముందిచ్చేది. ఇది మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారు. అది మీరు పెంచి పోషించారు దాన్ని. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్ళటలేదు. బాబు, మా కళ్యాణ్ బాబు దాన్ని రమ్మని ఎప్పుడూ కోరుకోలేదు. నా కంఫర్ట్ వదిలేస్తాడు. ఆయన తను బాగుండాలి, తన జీవితంలో అనుకున్నది కోరి సాధించాలన్న అభిలషిస్తాను. నేను నాకు ఆశీస్సులు అందజేస్తాను. దానికి నేను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పేందుకు మొన్న ఒక వీడియో బయట ఇచ్చాను. అండ్ ఖచ్చితంగా మా తమ్ముడి యొక్క అభివృద్ధిని, మా తమ్ముడు రాజకీయంగా ఎదగటానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను వ్యక్తిగతంగా దూషించినందుకు రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ మతి ఉండి మాట్లాడుతున్నాడో, మందు వేసి మాట్లాడుతున్నాడో తెలియట్లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. రైతు బంధు సాయం, రైతు రుణమాఫీ విషయంలో కేసీఆర్, రేవంత్ మధ్య విమర్శల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఈసీకి కంప్లైంట్ చేశారు. దీంతో ఈసీ నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 వరకు బెయిల్ ఇచ్చింది. తిరిగి జూన్ 2న సరెండర్ కావాలని ఆదేశించింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బెయిల్ ఇచ్చినట్లు పేర్కొంది. లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ మార్చి 21న అరెస్టు చేసింది. అంతకుముందు ఈ కేసులో విచారణకు రావాలంటూ ఈడీ 9 సార్లు సమన్లు జారీ చేసింది. వాటికి స్పందించకపోవడంతో అదుపులోకి తీసుకుంది. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ప్రధాని మోదీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్పై నిందలు మోపడం ద్వారా ఓట్లు అడుగుతున్నారని ఖర్గే అన్నారు. చేసిన అభివృద్ధి గురించి చెప్పుకొని బీజేపీ ఓట్లు అడగదని చెప్పారు. నల్లధనం వెలికి తీస్తామన్న మోదీ బ్లాక్ మనీ ప్రయోజనాలు తన మిత్రులకే అందించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు పథకాలు అమలు చేశామని స్పష్టం చేశారు. जिसके घर से पैसा निकल रहा है, आपका सीबीआई कहाँ है? फिर आपका इनकम टैक्स कहाँ है? और आपको अगर मालूम है तो आप क्या सो रहे हैं? है हिम्मत तो फिर करो। अदानी अंबानी के पास के पैसे किधर किधर जा रहे हैं, उनके घर जब्ती करो, ईडी का इस्तेमाल करो, आईटी का करो। देखो ऐसी ये बचपने की बात करना एक प्रधानमंत्री जी को शोभा नहीं दिखती। देखिए, जिसके पास संपत्ति है, जिसके पास पैसा है और जिसके पास गाय है, भैंस है, ये है, तो वो लोग दो भैंस अगर आप ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయం తెరుచుకుంది. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన తలుపులను అధికారులు తెరిచారు. అనంతరం ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కుటుంబంతో కలిసి తొలి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేదారేశ్వరుడికి సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శీతాకాలం సందర్భంగా కేదార్నాథ్ ఆలయాన్ని మూసివేశారు. దాదాపు 6 నెలల తర్వాత తిరిగి తెరిచారు. ఈ సందర్భంగా అధికారులు ఆలయాన్ని పువ్వులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సుమారు 40 క్వింటాళ్ల పూలతో అందంగా ముస్తాబు చేశారు. భక్తులు ఉదయం నుంచి ఆలయానికి క్యూ కట్టారు. చార్ధామ్ యాత్రలో భాగమైన బద్రీనాథ్ ఆలయాన్ని ఈ నెల 12న తెరవనున్నట్లు తెలుస్తోంది.